श्री हरिवाय गुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीं महिपतिदयितां वारुणीमप्युमां तां इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರುಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ కరుణిపుదమగే మంగళవ. మన హరికథామృతసారము పాఠమునందు నిన్నటి రోజున కరుణాసంధి యందు రెండవ పద్యమైనటువంటి మಳೆಯ ನೀರೋಣಿಯಲಿ ಪರಿಯಲು ಬಳಸరూరಳగిద్ద ಜನರು అనేటటువంటి పద్యము గురించి చెప్పుకున్నాం. ఈరోజు మూడవ పద్యములో జగన్నాథదాసుల వారు తన భక్తుల పట్ల భగవంతుడు ఏ విధంగా కరుణను చూపిస్తాడు, ఎంతటి మహోన్నతమైనటువంటి కృపాదృష్టిని పెడతాడు అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు మూడవ పద్యంలో. మూడవ పద్యము ಶ್ರುತಿ ತತಿಗಳಭಿಮಾನಿ ಲಕುಮೀ ಸ್ತುತಿಗಳಿಗೆ ಗೋಚರಿಸದ ಅಪ್ರತಿಹತ ಮಹೈಶ್ವರ್ಯಾದ್ಯಖಿಳ ಸದ್ಗುಣಗಣಾಂಬೋಧಿ ಪ್ರತಿ ದಿವಸ ತನ್ನಂಘ್ರಿ ಸೇವಾರತ ಮಹಾತ್ಮರು ಮಾಡುತಿಹ ಸಂಸ್ತುತಿಗೆ ವಶನಾಗುವನಿವನ ಕಾರುಣ್ಯಕೇನೆಂಬೆ. ಪದಚ್ಛೇದము. ಶ್ರುತಿ ತತಿಗಳಭಿಮಾನಿ ಲಕುಮೀ ಸ್ತುತಿಗಳಿಗೆ ಗೋಚರಿಸದ ಅಪ್ರತಿಹತ ಮಹೈಶ್ವರ್ಯ ಆದಿ ಅಖಿಲ ಸದ್ಗುಣಗಣಾಂಬೋಧಿ ಪ್ರತಿ ದಿವಸ ತನ್ನಂಘ್ರಿ ಸೇವಾರತ ಮಹಾತ್ಮರು ಮಾಡುತಿಹ ಸಂಸ್ತುತಿಗೆ ವಶನಾಗುವನು ಇವನ ಕಾರುಣ್ಯಕ್ಕೆ ఏనంబె. ప్రతిపదార్థము. శృతి తతిగళ అంటే శృతి తతిగళ అంటే వేద, శృతి అంటే వేదములు. వేద సమూహమునకు శృతి తతిగే వేద సమూహమునకు అభిమాని వేదములకు వేద సమూహమునకు అభిమానిని అయినటువంటి లక్ష్మీదేవి. లకుమీ స్తుతిಗಳಿಗೆ వేదాభిమానిని అయినటువంటి లక్ష్మీదేవి స్తోత్రములకును గోచరిసద వేదాభిమానిని అయినటువంటి లక్ష్మీదేవి స్తోత్రములకు సమగ్రముగా సాకల్యముగా గోచరింపని అప్రతిహత సాటిలేని రీతిగా ఒకే విధముగా విరాజిల్లేటటువంటి తరగని ఏ విధమైనటువంటి తరగనటువంటి ఎల్లవేళల యందు
ఒకే విధముగా ఉన్నటువంటి అప్రతిహతమైనటువంటి మహైశ్వర్య గొప్ప ఐశ్వర్యము, ఆది గొప్ప ఐశ్వర్యమే మొదలైనటువంటి అఖిల సద్గుణ గణాంబోధి, సముద్రము వలె అపారమైనటువంటి సకల సద్గుణముల సమూహముతో కూడినటువంటి అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడైన శ్రీహరి ప్రతిదినము తన్నంఘ్రి సేవారత మహాత్మరు, తన పాదసేవయందు ప్రీతి కలిగినటువంటి మహానుభావులు మాడుతిహ చేయుచున్నటువంటి సంస్తుతికి అంటే సర్వ విధముల యోగ్యమైనటువంటి స్తోత్రములకు వశమగును. ఇటువంటి ఇతని కారుణ్యకే కరుణకు ఏనంబే ఏమందును అని ప్రతిపదార్థము. ఇక తాత్పర్యము, సకల వేదములకు అంటే వేద సమూహమునకు, సమస్త వేద సమూహమునకు అభిమానిని అయినటువంటి లక్ష్మీదేవి యొక్క స్తుతికి కూడా, స్తోత్రానికి కూడా సమగ్రముగా, సంపూర్ణముగా, సాకల్యముగా గోచరము కానటువంటి అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడైనటువంటి శ్రీహరి తన పాదసేవ చేయుటయందు అత్యంత ప్రీతిని చూపేటటువంటి మహితాత్ములు, మహానుభావులు చేసేటటువంటి చక్కని స్తోత్రములకు వశమగుచున్నాడు. అటువంటి శ్రీహరి కారుణ్యమును నేను ఏమందును అంటే ఏమని వర్ణించెదను, ఏమని వర్ణించడానికి సాధ్యమవుతుంది అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ భగవంతునికి తన భక్తుల పట్ల ఉండేటటువంటి కారుణ్యాన్ని చూపిస్తూ ఉన్నారు. లక్ష్మీదేవి ప్రతినిత్యము స్తోత్రం చేస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి ఎవరు? భగవంతుని యొక్క అవిభక్త కుటుంబిని, అక్షరతత్వురాలు. అక్షరతత్వమైనటువంటి అవిభక్త కుటుంబిని అయినటువంటి సకల వేదాభిమానిని అయినటువంటి లక్ష్మీదేవి స్తోత్రం చేస్తూనే ఉంటుంది భగవంతుని గుణములను. అంతేకాకుండా లక్ష్మీదేవి ఆమె యొక్క వైశిష్ట్యం ఏమిటి? లక్ష్మీదేవి యొక్క వైశిష్ట్యాన్ని మనం తెలుసుకుంటే అంత వైశిష్ట్యము కలిగినటువంటి లక్ష్మీదేవియే భగవంతుని గుణములను స్తోత్రం చేసి ఆ భగవంతుని గుణముల యొక్క అంత్యమును అంటే ఇక లేదు, భగవంతుని గుణములు అయిపోయాయి అనేటటువంటి భగవంతుని గుణముల అంత్యమును ఆమెయే కానకపోతూ ఉన్నది, చూడకుండా పోతూ ఉన్నది. ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క వైశిష్ట్యాన్ని మనం చూడాలి. లక్ష్మీదేవి భగవంతునికి సమాసమురాలు. లక్ష్మీదేవికి ఆమె సమురాలు, అసమురాలు, సమము అవును, అసమము అవును. మనకు తత్వసారం చెబుతూ ఉన్నది. దేశతః కాలతో వ్యాప్త సమా లక్ష్మీ హరే సదా సర్వవేదాభిమానీ చ సర్వజ్ఞాపి హరేర్గుణాన్ న జానాతి సదా మత్వా దృష్టానపి హ్యగోచరాన్ తస్యాః స్తుతేరగేయో అయమనంతో గుణతో హరిః. లక్ష్మీదేవి దేశతః కాలతః భగవంతునితో సమానురాలు. అంటే భగవంతుడు ఎక్కడెక్కడ ఉంటాడో, ఏ ఏ దేశములో అంటే ఏ ఏ ప్రదేశములో ఉంటాడో అక్కడంతా లక్ష్మీదేవి ఉంటుంది. భగవంతుడు ఏ ఏ కాలంలో ఉంటాడో ఆయా అన్నింటి యందు లక్ష్మీదేవి ఉంటుంది. అర్థాత్ దేశతః కాలతః లక్ష్మీదేవి భగవంతునికి సమానురాలు. అంతేకాకుండా సకల వేదాభిమానిని. అంతేకాకుండా ఆమె
ఆమె జ్ఞానం ఎటువంటిది అని అంటే గరుడ పురాణం చెప్తూ ఉన్నది. ఈషాదన్యత్ర జగతి అనాలోచనయైవతు విషయీకరోతి యస్యాస్తు జ్ఞానం లక్ష్మీ ప్రకీర్తిత. అంటే ఒక్క భగవంతుని విషయమును వదిలి మిగిలినటువంటి సమస్త ఈ జగత్తునకు సంబంధించినటువంటి అన్ని విషయములు లక్ష్మీదేవికి కరతలామలకము. ఆమెకు స్పష్టంగా అన్నీ గోచరిస్తూ ఉంటాయి. ఒక్క భగవంతుని విషయంలో మాత్రమే ఆమె ఆలోచన చేస్తుంది. ఆలోచన చేసి కొత్త కొత్త విషయములను, భగవంతుని యొక్క గుణ రూప క్రియా విశేషములను తెలుసుకొని ఆనందపడుతూ ఉంటుంది. అర్థాత్ ఒక భగవంతుని విషయంలో మాత్రమే కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆమె ఆలోచిస్తుంది. భగవంతునిని వదిలి మిగిలిన జగత్తునకు సంబంధించినటువంటి అన్ని విషయములు ఆమెకు కరతలామలకము. ఇదే విషయాన్ని మంగళాచరణ సంధి యందు జగన్నాథదాసుల వారు లక్ష్మీదేవిని స్తోత్రం చేసేటప్పుడు జగదుదరనతి విమల ಗುಣ ರೂಪಗಳನ ಆಲೋಚನದಿ ಭಾರತ ನಿಗಮ ತತಿಗಳ ಅತಿಕ್ರಮಿಸಿ ಕ್ರಿಯಾ ವಿಶೇಷಗಳ ಬಗೆ ಬಗೆಯ ನೂತನವ ಕಾಣುತಮಿಗೆ ಹರುಷದಿಂ ಪಗಳಿ ಹಿಗ್ಗುವ ತ್ರಿಗುಣಮಾನಿ ಮಹಾಲಕುಮಿ సంతైసలనుదినము. ఈ లక్ష్మీదేవి యొక్క జ్ఞానము ఏమి చెప్పబడిందో అదే విషయాన్నే అక్షరశః మనకు కన్నడంలో చెప్పారు. భగవంతుని యొక్క గుణరూప క్రియా విశేషములను ఆలోచించి తెలుసుకుంటుందట. ఎక్కడివి అంటే భారతము, వేదములలో, భాగవతము, పురాణములు, వీటిలో చెప్పినటువంటి అన్ని విషయములు ఆమెకు అన్నీ తెలుసు. వీటిలో చెప్పకుండా ఉన్నటువంటివి కొత్త విషయాలను, గుణరూప క్రియా విశేషములను ఆలోచించి కొత్తవి తెలుసుకుంటూ ఆమె ఆనందపడుతూ ఉంటుందట. త్రిగుణమాని అయినటువంటి లక్ష్మీదేవి. అంటే లక్ష్మీదేవి ఇంతటి జ్ఞాని, ఆమె జ్ఞాన సంపన్నురాలు, భగవంతుని యొక్క అవిభక్త కుటుంబిని, సర్వకాల సర్వావస్థల యందు భగవంతుని వక్షస్థలవాసిని, అక్షరతత్వము ఆమె. ఈమెయే భగవంతుని ఇంత బాగుగా స్తోత్రం చేసి ఆనందపడుతూ ఉంటే, స్తోత్రం చేస్తూ ఉంటే, అటువంటి లక్ష్మీదేవికి కూడా భగవంతుడు సాకల్యముగా సమగ్రముగా గోచరించటం లేదు. ఈ క్షణమునకు భగవంతుని యొక్క గుణరూప క్రియా విశేషములను ఆమె సమగ్రముగా సాకల్యముగా ఇటువంటి లక్ష్మీదేవి తెలియలేదు. భగవంతుని పాదసేవను చేస్తూ ఈ క్షణానికి కూడా భగవంతుని ఎడమ పాదము యొక్క చివరి వేలు యొక్క గోరు, ఆ గోరు యొక్క అగ్రభాగము, తుది భాగము యొక్క గుణరూప క్రియా విశేషములు ఎన్ని అని ఆమె లెక్కిస్తూ ఉన్నదట. ఇప్పటికీ లెక్కిస్తూ ఉన్నది. ఆ గుణరూప క్రియా విశేషముల అంత్యమును ఆమె చూడటం లేదు. కాబట్టి ఇటువంటి లక్ష్మీదేవికే భగవంతుడు సాకల్యముగా సమగ్రముగా గోచరింపకపోయినా ಅದೇ ಅన్నారు, ಶ್ರುತಿ ತತಿಗಳ ಅಭಿಮಾನಿ ಲಕುಮೀ ಸ್ತುತಿಗಳಿಗೆ ಗೋಚರಿಸದ ಅಪ್ರತಿಹತ ಮಹೈಶ್ವರ್ಯಾದ್ಯಖಿಳ ಸದ್ಗುಣ ಗಣಾಂಬೂಧಿ. ఇటువంటి లక్ష్మీదేవికి సాకల్యముగా సమగ్రముగా గోచరింపనటువంటి అనంత కళ్యాణ గుణ పరిపూర్ణ సముద్రుడు సర్వోత్తముడైనటువంటి శ్రీహరి. ఇటువంటి శ్రీహరి ఎంతటి కరుణామూర్తి అనంటే, తన భక్తులు నిత్యము ಪ್ರತಿ ದಿವಸ ತನ್ನಂಘ್ರಿ ಸೇವಾರತ ಮಹಾತ್ಮರು ಮಾಡುತಿಹ ಸಂಸ್ತುತಿಗೆ ವಶನಾಗುವನು ಇವನ ಕಾರುಣ್ಯಕ್ಕೇನೆಂಬೆ. ఇటువంటి భగవంతుడు తన భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తన పాద కమలముల యందు సేవారతులైనటువంటి వారి లక్ష్మీదేవితో పోల్చినప్పుడు వీళ్ళందరూ కూడా అత్యల్పులు. ఆమెతో
ఆలోచించటానికి సాధ్యము కానటువంటి అత్యల్పులు వీళ్ళందరూ. అత్యల్పులైనటువంటి వీళ్ళు భక్తితో భగవంతుని పాద కమలముల సేవను, స్తుతిని, ధ్యానమును చేస్తే వారి యొక్క సంస్తుతికి, అంటే బాగుగా, ఇక్కడ సంస్తుతి బాగుగా అంటే గట్టిగా అరచటమని కాదు, అరవటమని కాదు. సంస్తుతి అంటే భక్తి శ్రద్ధలతో చేసేటటువంటి స్తోత్రమునకు వీడు వశుడవుతూ ఉన్నాడు ఇటువంటి శ్రీహరి. అంటే భక్తుల పట్ల ఇతనికి ఉన్నటువంటి కారుణ్యమును నేను ఏమని చెప్పేదను, ఏమని నేను వర్ణించడానికి, భగవంతుని కరుణా విశేషమును నేను ఏమని వర్ణించడానికి సాధ్యమవుతుంది అని చెబుతూ ఉన్నారు. ఇక్కడ మనకు భావప్రకాశిక వ్యాఖ్యానకారులు వాళ్ళు వ్యాఖ్యానం చేస్తూ, ప్రతిదివస తన్నంఘ్రి సేవారత మహాత్మరు మాడుతిహ సంస్థుతిగా వశనాగువ నివన కారుణ్యకేనెంబే అనేటటువంటి పదములకు విశేషమైనటువంటి వ్యాఖ్యానాన్ని చేస్తూ ఉన్నారు. ఎవరిదో కాదు, ఈ గ్రంథకర్తలైనటువంటి జగన్నాథదాసుల వారి మీద భగవంతుడు ఎంతటి కారుణ్యాన్ని చూపించాడు, ఎంతటి అనుగ్రహాన్ని చేశాడు. జగన్నాథదాసుల వారు భజించినటువంటి, స్తుతించినటువంటి స్తోత్రానికి భూవైకుంఠవాసి అయినటువంటి కలియుగ వైకుంఠమైనటువంటి శ్రీనివాసుడు తిరుమల క్షేత్రంలో ఈ గ్రంథకర్త అయినటువంటి జగన్నాథదాసుల వారి మీదనే ఎంతటి కారుణ్యాన్ని చూపించాడు. వారి స్వానుభవాన్నే సూచిస్తూ ఉన్నది ఈ వాక్యము. ఈ పద్యములోని చివరి 3 పంక్తులు జగన్నాథదాసుల వారి యొక్క స్వానుభవాన్నే చెబుతున్నది అని భావప్రకాశిక వ్యాఖ్యానకారులు చెబుతూ ఉన్నారు. ఒకమారు విజయదాసుల వారు జగన్నాథదాసుల గురువులైనటువంటి భాగండదాసులు అంటే గోపాలదాసులు, వీళ్ళిద్దరూ జగన్నాథదాసుల వారిని పిలుచుకొని తిరుమలకు వెళ్ళారు. అప్పుడు జగన్నాథదాసుల వారు అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నారు. అత్యంత అనారోగ్యము, లేచి కూర్చోవడానికి కూడా సాధ్యము కానటువంటి అశక్తులుగా ఉంటూ ఉన్నారు. ఆ తిరుమల క్షేత్రానికి వెళ్ళారు. ఒకరోజు అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నటువంటి, అశక్తతతో బాధపడుతూ ఉన్నటువంటి జగన్నాథదాసుల వారిని క్షేత్రంలో తాము ఎక్కడ ఉన్నారో ఆ విడిది గృహంలోనే వాళ్లను వదిలివేసి గోపాలదాసుల వారు వెళ్ళిపోయారు. విజయదాసుల వారు గోపాలదాసులకు అప్పగించారు జగన్నాథదాసుల వారి యొక్క యోగక్షేమములను చూచుకోవడానికి ఆ క్షేత్రంలో. అప్పుడు గోపాలదాసుల వారు దేవుని దర్శనానికి వెళ్ళిపోయారు. అక్కడ హరిదాసులందరూ, భక్త జనమంతా, భక్త గణమంతా చేసేటటువంటి భజనలకు, నృత్యములకు మైమరచిపోయి అక్కడ గోపాలదాసుల వారు అక్కడే ఉండిపోయారు. ఇక్కడ జగన్నాథదాసుల వారు రోగ పీడితులై ఉన్నారు, అశక్తతో ఉన్నారు, ఆకలితో వారు బాధపడుతూ ఉన్నారు. అయితే ఆ పరిస్థితిలో కూడా భగవంతుడు అయినటువంటి ఆ శ్రీనివాసుణ్ణి ఆ తిరుమల క్షేత్రంలో జగన్నాథదాసుల వారు ప్రార్థిస్తూ ఉన్నారట, ధ్యానం చేస్తూ ఉన్నారట, భజన చేస్తూ ఉన్నారట. అప్పుడు గోపాలదాసుల వారు వచ్చారు. జగన్నాథదాసుల వారి వద్దకు వచ్చి మంచి రుచికరమైనటువంటి అన్నాన్ని తెచ్చి వారికి భోజనం చేయించారు. గోపాలదాసుల వారు పెట్టినటువంటి ఆ భోజనముతో జగన్నాథదాసుల వారి యొక్క అశక్తతంతా వెళ్ళింది, రోగము పోయింది. వాళ్ళు సంతోషముతో భజన చేస్తూ కూర్చున్నారట జగన్నాథదాసుల వారు. ఇక్కడ గోపాలదాసుల వారికి చాలా సమయమైన తరువాత ఆ
హరిభక్తుల యొక్క భజన నృత్యాదులందు వాళ్ళు మైమరచిపోయి తరువాత చాలా కాలమైన తరువాత జగన్నాథదాసుల వారు గుర్తుకొచ్చారు. అయ్యో, నా భక్తుడైనటువంటి నా శిష్యుడైనటువంటి జగన్నాథదాసుల వారు రోగగ్రస్తులై ఉన్నారు, అయ్యో నేను అతనిని వదిలి వచ్చాను కదా అని పరిగెత్తుకొని వచ్చారట. పరిగెత్తుకొని వచ్చినప్పుడు జగన్నాథదాసుల వారు అత్యంత ఆరోగ్యంగా శక్తిమంతులుగా ఉండి భగవంతుని భజన చేస్తూ కనబడ్డారట. వారికి ఆశ్చర్యమవుతూ ఉన్నది, హే జగన్నాథదాస, ఇదేమిటి నీవు అనారోగ్యంగా ఉన్నావు, నేను నిన్ను వదిలి అక్కడ దర్శనానికి వెళ్ళాను, అక్కడ మరచిపోయాను, నేను ఏమైంది నీ పరిస్థితి అని నేను పరిగెత్తుకొని వచ్చాను, చూస్తే నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావు కదా అని అడిగినప్పుడు జగన్నాథదాసులు అన్నారట, హే గురువు గారు, ఏమి ఇలా అడుగుతూ ఉన్నారు, ఇప్పుడే కదా మీరే వచ్చి నాకు మంచి భోజనాన్ని పెట్టారు, అది అమృతాన్నంగా ఉన్నది, అమృతోపమానంగా ఉంటూ ఉన్నది, ఇంతవరకు నేను అటువంటి అమృతాన్నమును నేను ఎప్పుడూ తినలేదు, మీరు పెట్టినటువంటి ఆ భోజన మహిమ చేత ఇప్పుడు నాకు ఇంత శక్తి వచ్చింది అని జగన్నాథదాసుల వారు చెప్పారట. అప్పుడు గోపాలదాసుల వారు ఆశ్చర్యచకితులై, హే జగన్నాథదాస, నీకు ఆ శ్రీనివాసుడే వచ్చి అన్నమిచ్చాడయ్యా, నా రూపంలో అన్నమిచ్చాడు, నేను నిన్ను మర్చిపోయాను, అయితే నీ భక్తికి మెచ్చి ఆ భగవంతుడే నిన్ను అనుగ్రహించాడు అని గురువులైనటువంటి భాగణ్ణదాసులు లేదా గోపాలదాసుల వారు జగన్నాథదాసుల వారికి చెప్పారట. ಪ್ರತಿ ದಿವಸ ತನ್ನಂಘ್ರಿ ಸೇವಾರತ ಮಹಾತ್ಮರು ಮಾಡುತಿಹ ಸಂಸ್ತುತಿಗೆ ವಶನಾಗುವನು ಇವನ కారుణ్యకేనెంబే అనేటటువంటి పంక్తి జగన్నాథదాసుల వారి స్వానుభవాన్నే సూచిస్తూ ఉన్నది. అంటే జగన్నాథదాసుల వారు తమ స్వానుభవాన్ని చెబుతూ ఉన్నారు. అయ్యా, నీ పత్ని అయినటువంటి లక్ష్మీదేవి స్తోత్రానికి నీవు సమగ్రంగా ఆమెకు గోచరింపకపోయినా అల్పుడనైనటువంటి నేను అల్పమైనటువంటి భక్తితో నిన్ను ధ్యానిస్తే, సేవిస్తే, భజిస్తే నీవు నన్ను ఎంత అనుగ్రహించావు. మా గురువులైనటువంటి గోపాలదాసుల వారి రూపంలో వచ్చి నాకు రోగాన్ని నాశం చేసేటటువంటి అమృతాన్నాన్ని భుజించేటట్లుగా చేశావు. ఇటువంటి నీ కరుణను నేను ఏమని వర్ణించెదను అని ఒకటి. ఇంకా అంతేకాకుండా భగవంతుడు తన భక్తులైనటువంటి అనేక మంది తన భక్తులు ఈ విధంగా వారి భక్తికి మెచ్చి వారిని విశేషంగా అనుగ్రహించాడు. ఆ కొన్ని విషయాలన్నీ కూడా మనము రేపటి పాఠమునందు ఇంకొద్దిగా భక్తుల చరిత్రను, తన భక్తులను భగవంతుడు ఏ విధంగా తన కారుణ్యముతో అనుగ్రహించాడు అనేటటువంటి విషయాన్ని, ఈ పద్యం యొక్క ఇంకొద్దిగా వివరణను రేపటి పాఠంలో చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.